సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. సినిమా ఇండస్ట్రీ బయట మాట్లాడుకునేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. బయట మైక్ పట్టుకున్నారంటే ఒక్కొక్కరు నీతులు చెప్తాడు. అసలు ఆ యాక్టర్‌ని చూసి ఎస్‌ఆర్ రంగారావుని మించినోడు లేడు. అసలు ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయేవాళ్ళం. మా అమ్మ, మా నాన్న వీరాభిమానులు అంటారు. వాళ్ళ కుటుంబం నుంచి ఎవడన్నా వస్తే మీ తాతలా గెటప్‌లు ఏసుకోనిరా. మైక్ లేనప్పుడు వాళ్ళ నిజ స్వరూపం పడతది. బయటకొచ్చి మీరు పేర్లు చెప్పొచ్చు, నో ప్రాబ్లమ్. పెద్ద విషయమేం కాదు. తెలుసుకుంటారు జనం ఎవరేంటి అనేది కూడా. నేను రాజించేది ఏమి లేక చెప్పలేదు. ఇండస్ట్రీ చాలా హెల్తీగా ఉంటుంది. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ నేను చేసుకుంటారు. చూసుకుంటాను. నేను ఇప్పుడు హెల్తీ కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. హ్మ్. హ్మ్. ఏమో ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బ్యానర్‌లో మా మేనేజర్ ఎళ్లి మాట్లాడండి. ఆయన రమ్మని చెప్పండి అంటే ఆళ్ళ అబ్బాయి పెద్ద ప్రొడ్యూసర్ ఆళ్ళ అబ్బాయి డైరెక్షన్ కమ్ యాక్టింగ్ చేస్తుంది. కట్ చేస్తే ఆయన్ని కలిస్తే అబ్బా! నేను అనుకున్న క్యారెక్టర్ చిన్న పిల్లోడిలాగా ఉన్నవారు. నేనేమన్నా అంటే సార్ స్క్రీన్ టెస్ట్ చేసుకోండి. అప్పటికి ఎలా కనిపించిందంటే థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోతానని. హ్మ్. హ్మ్. ఆయన స్క్రీన్ టెస్ట్ చేసుకుని ఓకే అనుకున్నట్టు సినిమా ఎందుకో అది ఒక షెడ్యూల్ అయ్యాక ఆగిపోయింది. నాకు షెడ్యూల్ కూడా రాలే నా దాకా. మామూలుగా చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్. ఆయన స్క్రీన్ టెస్ట్ చేసుకుని నా క్యారెక్టర్ కరెక్ట్‌గా సూట్ అయ్యారనుకున్నా. ఆయన వితౌట్ మేకప్ ఆయన అనుకున్నప్పుడు చిన్న పిల్లోడిలా కనబడుతున్నాడు. అది హ్మ్. మనం ఏం డిజైన్ చేయం కదండీ. ఓకే. ఇప్పటికి ట్రయల్స్ వేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు హ్మ్. మధ్యలో బ్రేక్ తీసుకున్నాం. బ్రదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం మావయ్య దగ్గర పొలిటికల్ హెల్ప్ ఉంది. ఇప్పుడు మొదలెడతా 3, 4 మంత్స్ ఇప్పుడేంటండి ఫైనాన్షియల్‌గా ఎస్‌వి రంగారావు గారి ఫ్యామిలీ అందరూ ఓకే. ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉన్నారా? గడిచిపోతాను అంతే. హ్మ్. సీ వీఆర్ నాట్ సూపర్ రిచ్ అందుకని ఓ వీఆర్ నాట్ బ్యాడ్. అంత చెప్పుకునేంత ఆయన చేసినంత అంటే ఆయన ఒక్కటి కాదు కదండీ. మా తప్పులు కూడా కొన్ని ఉంటాయి కదా! బ్యాడ్ డిసిషన్స్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ లేకపోతే తర్వాత చేసిన బిజినెస్ అన్‌సక్సెస్‌ఫుల్. కరోనా టైం తర్వాత బ్యాక్‌లాగ్సే కదా! సో, వి హావ్ టు రివర్స్ స్పెండ్ బిజినెసెస్ అన్నీ హాల్ట్ అయిపోతే అప్పుడు ఏమవుతది? సీ ఆ 2, 3 ఇయర్స్ లాసెస్ నుంచి మళ్ళీ ఇట్ ఈస్ ఎ సైకిల్ ఆఫ్ లివింగ్. దానికోసం మనమేం ఫీల్ అయిపోము. ఐఎమ్ హ్యాపీలీ వెల్. ఇప్పుడెలా అయిపోయిందంటే ఇండస్ట్రీలో ఎయిదర్ మీ తాతగారన్నా బతికుండాలి. లేకపోతే మీ తాతగారు తర్వాత మీ నాన్నగారు ఒక పెద్ద ప్రొడ్యూసరో ఇంకోడు అయ్యుంటే అసలేంటి ఎస్‌వి రంగారావు గారు మనవడిని నేనే మన లాంచ్ ఫాదర్ చేయాలి. ఉండిండే నేనే లాంచ్ మా చేయాలి. అసలు ఫాదర్ మా ఉండిండే బ్యానర్‌లోనే ప్రాబ్లమ్ లాంచ్ ఉండేది అవ్వాలని కాదు. వస్తారు. అంటే దాని తర్వాత తరం ఎవరు లేకపోయినా కానీ వాళ్ళని చాలా హీనంగా చూస్తారని చాలామంది ఇంటర్వ్యూల్లో చెప్పారు. కనీసం మన ఫోన్ గూడా ఎత్తరు. మనం హాయ్ చెప్పుకొని మనం పరిచయం చేసుకున్నా, "ఆ! వాళ్ళ అబ్బాయివా? ఆహా! వాళ్ళ మనవడా? ఓకే. ఓకే." అని ఎళ్ళిపోతారు నడుచుకుంటూ. అని నేను చాలా నడుచుకో సార్లు పడ్డా. అవునవును. అవును. నేను విన్నా నేను చాలా చాలా మంది సార్లు చెప్పారు. పడ్డాను ఇలాంటివి. ఆళ్ళు మాట్లాడేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే అండి ఇప్పుడు బాలకృష్ణ గారినండి. గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి 100 ఆళ్ళు ఎన్టీ రామారావు గారు 100 ఫంక్షన్‌కి రావాలని గొడవ పెట్టాడు. హ్మ్. నేను వచ్చినా కానీ లోపలికెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకని? ట్రాఫిక్ జామ్ కూకట్పల్లిలో చేశారు కదా! ఆ అవునవునవునవును. రోజు నేను ఉన్నాను. కానీ కుడ్ నాట్ మేక్ ఇట్ దేర్. హ్మ్. ఆయన చెప్తే ఆయన అందరిని తిట్టాడు. ఆయన చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా! మీరు ముందు నుంచి సరిగ్గా కోఆర్డినేట్ చేయలేదని ఆళ్ళందరూ ఫీల్ అయ్యారు. పర్లేదులెండి బాలయ్య గారితో నేను చెప్తాలే. హ్మ్. ఉన్న ర్యాప్ ఆయన ఎప్పుడెళ్ళినా బాగా రిసీవ్ చేసుకొని బాగా సమాధానం చెప్తారు అన్నీ. హ్మ్. అలా కొంతమందితో ఇష్యూ లేదు సార్. కానీ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డిస్టెంట్ రిలేటివ్ అవుతాడు. ఇవాళ పెద్ద డైరెక్టర్. హ్మ్. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి చూద్దామండి ఏదో ఒకటి చేద్దాం. మా రిలేషన్‌లో ఒక ఆతృత ఉంటది కదా! అంత మనం కదా! మా వోడితో మీరు సొంతోడితో సినిమా తీయకుండా బయట కుర్రోళ్ళతో ఎందుకు తీస్తున్నారు అది ఇది అంటే, చూస్తాను కాంటాక్ట్ చేద్దురు గాని ఆఫీస్‌కి రమ్మంటానను. తర్వాత ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తరు. వీళ్ళేదో ఆతృతంగా నంబర్ ఇస్తారు. ఫోన్ కూడా ఎత్తరు. వాళ్ళు ఇండస్ట్రీ చెప్తారు. అంటేనే అంతే అండి. ఇప్పుడు అది ఇట్ డిపెండ్స్ అండి. ఏమో నేనెంత పాజిటివ్‌గా ఎందుకు తీసుకుంటానంటే, ఆళ్ళకి నా క్యారెక్టర్ నన్ని ఆళ్ళు అనుకున్న క్యారెక్టర్‌లో వాళ్ళు ఊహించుకోలేకపోతున్నారేమో అనే మైండ్ సెట్‌కి నేనొచ్చేసా. హ్మ్. అలాగున్నప్పుడు నాకొస్తాయి క్యారెక్టర్‌లు. దాని ప్రకారం నేను చేస్తా. కొంతమంది అడిగారు నన్ను, "ఇక్కడ ఉండి ఇక్కడ కష్టపడకుండా నువ్వు అక్కడెక్కడో ఉండి నీ క్యారెక్టర్‌లా ఏం పక్క రాష్ట్రానికెళ్ళి తెచ్చుకోవట్లేదా?" అలాగే నేను ఇక్కడుంటేనే క్యారెక్టర్‌లు అవుతాను. మరి నేను 10 సంవత్సరాలు తిరిగినప్పుడు రాని క్యారెక్టర్ వాళ్ళు నేను ఇక్కడే ఉండి ఇక్కడే తిరిగితే ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. అది ఏదైనప్పటికీ మీరాయన మనవడండి. అదొక్కటి చాలు. ఏవండీ చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప మరి మీరు యాక్టర్. మీరు మీకు ఇది మొన్నటి నుంచే చెప్తా మొన్నటి వరకు ఇప్పుడు కూడా ఎవరో చెప్పలే. ఒక నలుగురు, ఐదుగురు ఎస్‌వి రంగారావు మనవడా అన్నాడు ఎళ్ళిపోయి, లేకపోతే మిమ్మల్ని ఇగ్నోర్ చేసేవాళ్ళు. మహా అయితే ఒక 5, 6 సినిమాలు తీసి ఫేడ్ ఔట్ అయిపోతారు. ఎవడు ఏమని పట్టించుకోడు నేను కూడా నేను పట్టించుకోడు. నేను ఇట్లాంటి వాళ్ళనే. నేను ఎవరైనా ఎప్పుడైనా ఒక చెప్పారనుకోండి, ఎస్‌వి రంగారావు గారిని, ఒక సావిత్రమ్మని, ఒక ఎన్టీఆర్ గారిని, ఒక నాగేశ్వరరావు గారిని ఎవరు మర్చిపోరు. ఎవరు మర్చిపోరు, ఆ! ఎవరు ఏం చేయలేరు. బయట పబ్లిక్‌లోకి వెళ్తే మీకొక గౌరవం ఉంటుంది. అది చాలు అది. హ్యాపీగా ఉన్నా అదే చెప్తున్నా. హ్మ్. ఇప్పుడేముంది నేను ఇవాళ కాకపోతే రేపు ఎప్పుడో చేస్తాను సినిమాలు. ఇట్ ఈస్ నాట్ దట్ ఐయామ్ ఓల్డ్. ముసలోడయ్యాకనే చేయొచ్చు. డెఫినెట్‌గా. ఎప్పటికైనా చేయొచ్చు. హీరోనే చేయాలనుకునే వోళ్ళకే ప్రాబ్లమ్స్ ఉంటాయి. నిజంగా ఆహ్, ఆయన చెప్పినట్టు తాతగారు గెటప్ ఏసుకొని ఏమైనా ఫోటోలు దిగారా? అది దిగలేదండి. అంటే ఇప్పుడు హి ఈస్ వన్ ఇన్ ఎ మిలియన్ యాక్టర్ అండి. ఒక సినిమా ఇండస్ట్రీ బ్రతికున్నంత కాలం
మళ్ళీ అలాంటి ఆర్టిస్ట్ రాడు. మీకు ఇప్పుడు అనిపించచ్చు మొత్తం ఏమైనా ఆ వాయిస్ మాడ్యులేషన్ రాలేదంటాడు నెక్స్ట్ అప్పుడు. ఇంకోళ్ళు ఏమంటారు అంత ఇదిగా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు నన్ను నా జనరేషన్ తగ్గట్టు నన్ను చూడాలి. ఎప్పుడుకో వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇది తెచ్చి ఇది చేయండి అంటే కూడా ఇప్పుడు కష్టమైన చాలా కష్టం. ప్లస్ ఆయన వాయిస్ మాడ్యులేషన్ కూడా ఇమిటేట్ చేసే ఆర్టిస్ట్ లేడు వాళ్ళకి. మాడ్యులేషన్స్ ని మిమిక్రీ చేసే ఆర్టిస్ట్ చూపించండి, అవునవును. ఎస్వి రంగారావు గారిని చూపించారు, ఎవరు ఉండరు. అలాగా ఇట్ ఈస్ డిఫరెంట్. నేను ఎందుకో ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు తాతగారు డైలాగ్ అన్న గుర్తుందా మీకు? చెప్పనండి, తెలుసు కానీ జనరల్ గా చెప్పను. తాతగారు లాగా చెప్పాలి. ఒకరిని ఇమిటేషన్ చేస్తే అది ఎప్పుడు కూడా లాంగ్వేజ్ లో ఆయన మీద ఇష్టాన్ని చూపిస్తాం అంతే. మనం ఇష్టాన్ని చూపిస్తున్నాం అండి. దాన్ని కూడా పిన్ పాయింట్ చేసి నన్ను ఏమంటే ట్రోల్ చేసి ప్రేక్షకులు ఇష్టపడాలి సార్. ప్రేక్షకులు ఇష్టపడాలి చాలు. వాడెవడండి వీడెవడండి వాళ్ళు ఇష్టపడేది ఏంటండి మిమ్మల్ని, మీ తాతగారిని ప్రేమించే ఆడియన్స్, ప్రేక్షకులు ఇష్టపడాలి అంతే కదా. చెప్పే డైలాగ్ నేను కూడా చాలా వరకు ఏంటంటే చిన్న చిన్న డైలాగులు చెప్తాను. ఆయన ఎక్కువ ఏదో చెప్పబోయి ఏదో చేయకూడదని నాకు ఫీలింగ్ ఉంటుంది. దాని మీద చెప్తా. ఇప్పుడు తాడింది అనేవాడు ఉంటే తాళని అనుకోడు ఉంటాడు, గూట్లే అనే డైలాగులు ఇలాంటి చాలా ఇష్టం. పులి బోన్లో ఉన్న అడవిలో ఉన్న పులేరా ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు ప్రేక్షకులు అంటున్నారు, దానికనే ఎక్కువ మంది సొంత వాళ్ళు ఉంటారు సురా నస 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 అంటారు. మనకి ఏంటంటే మనలో ఉన్న భావన చచ్చిపోతూ ఉంటుంది. దానిలోంచి మళ్ళీ బయటికి రావాలంటే మళ్ళీ ఒక యుద్ధం. సపోర్ట్ చేసినంతసేపు కొండంత బలం వస్తుందండి. అవును, వెనక నుంచి పుష్ చేస్తే. ఇప్పుడు మీకు ఇందాక అన్నారు మీ ఫాదర్ ఉండేవారు. మా ఫాదర్ ఉంటే అసలు నేను ఎప్పుడో ఇప్పుడు మీరు అన్నారు చూసారా వేరే రేంజ్లో ఉండేది. ఆయన కాంటాక్ట్స్ కూడా అదే రేంజ్లో ఉండేది. అంతే, మనకు ఫాదర్ ఫిగర్ లేనప్పుడు చాలా కష్టం. తర్వాత మా అన్నయ్యకి కూడా ఫుల్ కాంటాక్ట్స్. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఉన్నారు. అతనికి ఈ ఫీల్డ్ ఇష్టం లేదు. ఈ ఫీల్డ్తో పెద్ద కాంటాక్ట్స్ పెట్టుకోలేదు. నాకు ఎవరో ఒకరు నడిపించే వాళ్ళు ఉంటే నాకు ఇంకా ఈజీ అయ్యేది. ఇప్పుడు నేనే ప్రొడక్షన్ చూసుకుని నేనే యాక్టింగ్ చేసుకుని ఆ డైరెక్టర్ గొడవ, ఈ కెమెరామ్యాన్ గొడవ, వీళ్ళు కొట్టుకుంటే సెటిల్మెంట్ మనం ఎలా ఎక్స్ప్రెసివ్గా ఉండగలం? ఆ రోజుల్లో నడిచిపోయింది. గాడ్ ఫాదర్ లేకపోయినా కానీ గాడ్ ఫాదర్ ఉంటే, ఇప్పుడు గాడ్ ఫాదర్ తాతయ్య ఉండడం ఎంత అడ్వాంటేజ్ అండి. తాతయ్య రాంగ్ టైంలో చనిపోవడం, ఫాదర్ రాంగ్ టైం చనిపోవడం అంత పెద్ద డిసడ్వాంటేజ్. పుష్ చేయడానికి అంటే ఇప్పుడు ఏదేదో వాళ్ళు పుష్ చేస్తే నేను ఏదో అయిపోవాలని కాదు, నా హార్డ్ వర్క్ మీద అవ్వాలని నా కోరిక. కానీ అది దట్ ఈస్ అ డిఫరెంట్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఉంది కానీ అది మీకు ఈ రెసిపీ క్వైట్ అవ్వట్లా. ఇప్పుడు చెప్తారా మా దగ్గరకు వస్తే నేను ఎందుకు చేయించినాను తెలియకపోతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.